ఇదెక్కడి గొడవరా బాబు? వీడేమో వినట్లేదు. వీడు ఈగో తగలయ్య. నీకు నేను ప్రిన్సెస్ కాదని ఎలా చెప్పాలి? ఏదో ట్యాగ్ లాగా వాడిందన్నీ మేం చేసేస్తున్నారు. పట్టాభిషేకం చేసేయాలా? నీ రేంజ్ ఏంటో చూపిస్తావా? ముందు నీకు నా రేంజ్ తెలిస్తే గుండాగి చస్తావు. అసలు ఏం చెయ్యాలి? ఈ ఉపేంద్ర గాడేమో 100 కోట్లు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉపేంద్రకి 100 కోట్లు ఇవ్వాలి అంటే 100 కోట్ల విలువ చేసే రాజమణి హారమే దిక్కు. ఏమిది చామంతి అలా ఉన్నావు? ఈరోజు నువ్వెన్నో రోజులు ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని సాధించిన నీ డిగ్రీ పట్టాను అందుకునే రోజు. అలాంటిది నువ్వీరోజు ఇలా ఉంటే ఎలా అమ్మా? చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళి నీ డిగ్రీ పట్టా తీసుకోవాలి కదా. ఎవరైనా ఏమైనా అన్నారా? లేదత్తా, ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కదా. ఆ ఉద్వేగమే నా కళ్ళను చెమర్చేలా చేస్తుంది. నేనిదంతా చేస్తుంది మా నాన్నని కాపాడుకోవడం కోసం. అన్యాయంగా నాన్నని జైల్లో పెట్టారు. ఆ విషయం తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఎంతో మందిని నాన్నని బయటకు తీసుకురావాలని వేడుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏదీ ఫలించలేదని. నేనే లాయర్ నవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యానికి ఒక మెట్టు దూరంలోనే ఉన్నానత్త. ఈ డిగ్రీ పట్టా నా చేతికొచ్చాక ఇక బార్ ఎగ్జామ్స్ పాస్ అయితే అంతే చాలు. నేను లాయర్ని అయిపోతాను. అప్పుడు నాన్నని ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తానత్త. ఆయన్ని నిర్దోషిగా నిరూపించి విడుదల చేయించేస్తాను. నువ్వనుకున్నది చేస్తావు చామంతి. మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదు. ఆయన్ని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తావు. నాకా నమ్మకం ఉంది. కోరుకున్నది తీరే దారిలోనే వెళ్తోంది కదా. సంతోషంగా ఉండమ్మా. కాలేజ్కి కదా, కలిసి వెళ్దాం. ఏమన్నా? నీ బైక్ మీద నేనొస్తాను అంటున్నాను. నీతో మాట్లాడుతుంటే చామంతిని చూస్తావే? సర్వెంట్ పర్మిషన్ కావాలా ఏంటి? నిషా, ఇదే వద్దనేది. సర్వెంట్ ని మరి ఇంకేమంటారు? ఓనర్ అనాల ప్రేమ్. వెళ్తావా? నీతోనే వస్తాను అంటున్నాను. నీకు కాబోయే అర్ధాంగిగా చెప్తున్నాను. నీకు అర్థం కావట్లేదా? నేను చామంతిని తీసుకెళ్ళాలి. భార్యని తీసుకెళ్లకుండా పని మనిషిని తీసుకెళ్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేనా తెలుస్తుందా ప్రేమ్? చూసిన వాళ్ళు ఏమనుకుంటారో కూడా నువ్వు ఆలోచించవా? నిషా, నన్ను విసిగించుకో. అంతా వింటున్నాను. నువ్వు తీసుకువెళ్లాల్సింది నిషాని. అమ్మా, అది కాదు, బైక్ ఇది. అయితే ఏంట్రా? నీతో బైక్ మీద రావాలని నిషా ఆశపడుతోంది కదా. తీసుకెళ్ళు. ఇంకేం మాట్లాడుకో. నిషా, నువ్వు కూర్చో. చూస్తావే, ఏ బస్సో ఆటోనో ఎక్కిపో. నీకు అలవాటేగా, పో. ప్రేమ్, నువ్వు బైక్ స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేయి ప్రేమ్. నిషా,
ఏం చేస్తున్నావు? ప్రేమ్తో కాలేజ్కి వెళ్తున్నాను అంకుల్. ముందు బండి దిగు. చెప్పేది నీకే, ముందు బండి దిగు. ఏమైంది అంకుల్? వాడికంటే తెలీదు. మీ ఆంటీకి ఆలోచన ఉండొద్దు. నేనేం చేశాను హర్ష? దగ్గరుండి బైక్ ఎక్కిస్తున్నావు కదా, ఇంకేం చేయాలి? ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని బైక్ మీద పంపిస్తావా? రోడ్లు అసలుకే అధ్వానంగా ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా ప్రమాదం జరగదా? అదంతా డేంజర్. లేదు అంకుల్, ప్రేమ్ జాగ్రత్తగానే తీసుకెళ్తాడు. రిస్క్ ఛాన్సెస్ ఉన్నప్పుడు అసలు బండిలో వెళ్ళడం ఎందుకు? నీకు పుట్టబోయే బిడ్డ మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదే చెప్తున్నాను నాన్న, వినట్లేదు. వినకపోతే వదిలేసి వెళ్ళిపోవాలరా. అంతేగాని బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిషా, మీ డాడీ నన్ను అంటారమ్మా, బైక్లో పంపిస్తారా అని నన్ను నిలదీస్తారు. నాకు అవసరమా చెప్పు? హర్ష, నువ్వు మాట్లాడుకో. అంకుల్, కారులో వెళ్ళమ్మా. డ్రైవర్ సార్. నిషాని కారులో తీసుకెళ్ళి కాలేజీకి. అలాగే సార్. మేడం రండి. ప్రేమ్, నువ్వు వెళ్ళరా. సరేనా?